మహబూబాబాద్ జిల్లా పెద్దమంగర మండలం గంటలకుంట్ల గ్రామంలో సర్పంచ్గా గెలిచిన పాయలి యాక లక్ష్మీ సోమయ్య స్పెషల్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు అందరి ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారంలో భాగంగా వార్డు నెంబర్లు, ఉప సర్పంచ్ వెంకన్న, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్ యాక లక్ష్మి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు. ఉప సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చిత్తల వెంకటయ్య గంటలకుంట గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జిలకర ప్రసాద్ గంటలకుంట గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలు భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఐదవ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు గంటలకుంట గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వభౌమత్వం నేను చెరుకు సతీష్ సత్యం
గంట్లకుంట గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో ఏర్పాటు చేయబడిన భారత రాజ్యానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడాలని, తెలంగాణ పంచాయత్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు అందరికీ సన్మాన కార్యక్రమం జరగబోతుంది. पुष्पं भेदा पुष्पवान् प्रजावान् पशुवान् भवति एवं वेदा योपामायतनं भेदा आयतनवान् भवति पुष्पावदे प्रजापते पशु भवति पशु भवति